అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత నెలలో జరిగినటువంటి రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగానే మేము రాముడి రాజ్యం, ఇది రామరాజ్యం అని చెప్పి, రామరాజ్యం మరి ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే దానికి ఈసారి కూడా మమ్మల్ని గెలిపించాలి. అంటే రాముణ్ణి కూడా రాజకీయాలకు తీసుకొస్తాం. దేశం పట్టబయలే అసలు రంగు బయటపడదు. ఆయన చెప్పినటువంటి ఏ హామీ ఒక్కటి అమలు కాలేదు. ఎంత దుర్మార్గం అంటే, సరే నల్ల డబ్బు తీసుకురాలేదు, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని ఇవ్వలేదు. పోనీ ఈ మధ్య మనం చూస్తున్నాం, సాగునీటి 3 చట్టాలు తెచ్చిన తర్వాత వాటికి ఉపసంహరించుకోమని చెప్పి ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. అదే సందర్భంగా 365 రోజులు సంవత్సరం పాటు సమ్మె చేస్తే 750 మంది రైతులు చచ్చిపోతే హామీ ఇచ్చాడు. ఏది నేను ఏదైతుందో మద్దతు ధర ఇస్తాను, సపోర్ట్ ప్రైస్కు చట్టం ఇస్తాను. చట్టం తేలేదు. ఇప్పుడు చట్టం తేమని వీళ్ళందరూ కూడా మొత్తం ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేస్తే మళ్ళీ ఎంత ఫస్ట్ టైం భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోళ్ళ ద్వారా బాష్వాయువు ప్రయోగించాం. డోళ్ళ ద్వారా అంటే విషమే అది ఆ రైతుల మీద ప్రజల మీద మొత్తం అది చచ్చిపోవాల్సింది. అంటే ప్రజలను చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం. సరే, రామునికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా తీర్పు ఇవ్వలేకపోయింది. ఎందుకంటే రాముడు అక్కడనే పుట్టిండనే ఆధారాలు చారిత్రకంగా చెప్పడం, ద్వాపర యుగంలో జరిగినటువంటి విషయాలు తప్ప ప్రత్యక్షంగా సాక్షులు ఉండరు. చనిపోతారు, 100 సంవత్సరాలు కాగానే ఎవరికి తెచ్చుకుంటారు. కాబట్టి అప్పుడు ప్రత్యక్షంగా సాక్షులు లేవు. అయినా అక్కడే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా తీర్పిచ్చింది. అయితే రాముడు ఎక్కడ పుట్టినాడు, గదే స్థలమా, ఇంకా ఎక్కడ పుట్టిండు, లేకపోతే వేరే ఎక్కడ పుట్టినా, చరిత్రలో రకరకాలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ బండి సంజయ్ ఒక ఎంపీగా ఉండి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి, పొన్నం ప్రభాకర్ వాళ్ళ తల్లికి పుట్టిన గ్యారెంటీ అనే పదాన్ని వాడాలని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే బతికున్న తల్లి, నేను ఇప్పుడే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిఏ ఉన్న నాగరాజు వాళ్ళ పెళ్ళికి వేస్తున్నాను విద్యార్థులు. అక్కడ వాళ్ళ తల్లి కూడా కలిసి మాట్లాడి, వాళ్ళ భార్య కూడా కలిసి. కాబట్టి వాళ్ళ తల్లిని, బతికున్న తల్లిని ఆయనకి పుట్టిందంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇది. మానవ సమాజం మనుషులు ఎవరు కూడా సహించడం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే బండి సంజయ్ ఏమాత్రం మానవత్వం ఉన్నా తక్షణమే బేషరతుగా మరి క్షేమపని చెప్పాలి, పాప తీసుకోవాలి. మేడిగడ్డను చూసి ఉన్నది టీఆర్ఎస్. మరి కేటీఆర్ చూడకపోవచ్చు, కానీ కేసీఆర్ ఎన్నోసార్లు చూసొచ్చు. రోజు దీనిలో ఏమంటారు, కంప్యూటర్లో కూడా చూసాడు. కాబట్టి కేటీఆర్ చూసేస్తే తప్పలేదు. ఏం చూసేస్తాడు? ఆడ ఏంది, క్రాక్ రాలేదా, కుంగలేదా? కనపడుతూ ఉన్నాయి కదా, ప్రత్యక్షంగా మన కళ్ళకి కనపడుతున్నప్పుడు దానిలో ఏమిటి కుంగలేదని చెప్తాడా కేటీఆర్? వెళ్ళి ఆడ బాగుందని చెప్తాడా? వాస్తవాలు కనపడుతున్నాయి ఆడ. ఇప్పటికే ఈ కాగు నివేదిక వచ్చింది, తర్వాత నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు కూడా తీర్చి చెప్పారు, కాట్లు వచ్చినాయి, కుంగిపోయిందని చెప్పారు. అందువల్ల రాజకీయ డ్రామా తప్ప ఏదో సమస్యను పక్కతో పట్టిస్తామని పోయి మళ్ళీ ఆ సమస్యను ఇరుక్కోవడం తప్ప దానివల్ల ఈ టీఆర్ఎస్కు ఒక్క నయా పైసా మాత్రం లాభం జరగదు. రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉంటుందని మాట్లాడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.